సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. ఈ యొక్క దినోదయం 10 గంటలకు లెంట్ ప్రేయర్ చివరి ప్రార్థన ఉంటుంది. ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క సూచన మాట సామెతల గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనం. నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. ప్రియ కుమార్తె, ఈ లోకములో ఒక సందేహంతో ఉంటాం. భక్తినులు, అవినీతి పరులు, అక్రమాలు చేసేవారు చాలా బాగా ఎదిగినట్టు కనబడుతుంటారు. వారి దగ్గర ధనం ఎక్కువ ఉంటుంది, ఈ లోకపరంగా గౌరవంతో ఉంటుంటారు, చాలా ఏదో వారే దీవించబడుతున్నారు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. దేవుని యొక్క వాక్యం చెప్పే బలమైన మాట, నీతిమంతుడు కదిలింపబడ్డు. వీళ్ళంత ఆర్భాటంగా మనకు డాంబికంగా కనబడచ్చు, కానీ లోపల వారుకున్న ఒత్తిడి, వారుకున్న భయ ఆందోళన, ఎప్పుడు ఏమి ఆపద రాబోతుంది, లేదా వారు ఎప్పుడు దొరికిపోతారు, ఎప్పుడు వీరు ఈరోజు పొందుకున్నవన్నీ కోల్పోతున్న భయంతో వారు జీవిస్తుంటారు. అదే యథార్థంగా ఉన్నవారు, అనగా ఎవరిని ద్రోహం చేయకుండా, అన్యాయం లేకుండా, అక్రమాలు చేయకుండా, లంచాలు తీసుకోకుండా చాలా చక్కగా యేసు ప్రభు వారు చెప్పిన ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో, ఈ లోకపరంగా వారు పేదవారుగా ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు, మంచి ఉద్యోగం లేకపోవచ్చు, మంచి ఉపాధి లేకపోతే ఈ లోకంలో కనబడుతున్న సకల వనరులు వారి దగ్గర లేకపోవచ్చు, కానీ వారంట కదిలింపబడరు. అనగా వారు మనోధైర్యంతో ఉంటారు. వారికి ఇంకా భయం లేదు, ఆందోళన లేదు, దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రభు వారికి ఎల్లకాలము సహాయం చేయను. కావున నా ప్రియ కుమార్తె, ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. యథార్థం కలిగి నీతిమంతులుగా జీవిద్దాం. యేసునందు ఉన్నవారు నీతిమంతులుగా మలచబడ్డారంట. ఆయన మాటల్లో పడదాం, ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం జీవిద్దాం. ఒకవేళ ఈ లోకంలో ఆయన ఆజ్ఞల ప్రకారం ఉన్నప్పుడు అందరూ మనల్ని నిందించవచ్చు, అవమానించవచ్చు, కానీ అపాయకర స్థితిలో మనము నిలబడి ఉండగలం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి కొన్నాళ్ళు, నీ బిడ్డలైన వారిని మీ జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క దీవెన దయచేయండి, నీ కృపాక్షమ నింపండి. అనేగో ప్రతి వ్యతిరేకతలను ఎదిరించే ఆయన ధైర్యాన్ని మాకు దయచేయండి. ఆయన లోకంలో అన్యాయస్తులుగా కాకుండా, ఈ లోకం వెంబడి కాకుండా, ఆయన నిన్ను ప్రేమించేవారుగా, నీతో ఉండేవారుగా మమ్మల్ని సహాయం చేయమని, ఉదయకాలంలో ఎవరైతే ఎలాంటి ఒక వేదన బాతున్నారో వాటిని విడుదల చేసి నీ కృపాక్షమంతో నింపమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్ముకుంచండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక, ఆమేన్.